జైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ గారు మనతో ఉన్నారండి స్టూడియోలో. ఈరోజు ఆవిడతో మనం పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ వీటి గురించి ఇంకా తెలుసుకోబోయే ముందు కాలర్ ఉన్నారండి లైన్లో. హలో హలో నమస్తే అండి. సార్ మీ పేరు చెప్పండి. రాధాకృష్ణ గారు, మనతో పాటు లక్ష్మీరావు గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. డాఫోడిల్ స్కూల్. ఓకే. సిబిఎస్ఈ వల్ల లాభాలంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు ఓవరాల్ డెవలప్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి. దాంట్లోని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అవి ఇస్తాము. దానివల్ల ఏంటవుతుందంటే పిల్లలు చాలా యాక్టివ్గా లెర్నింగ్ ప్రాసెస్లోని ఇన్వాల్వ్ అయ్యి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళకి. చదువు అంటే క్లాస్ చేయడమే కాకుండా మిగతా యాక్టివిటీస్ కూడా ఇన్వాల్వ్ చేస్తే పిల్లలకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది కాకుండా సిబిఎస్ఈలోని మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏఐఈఈకి కానీ ఇంకా ఏదైనా ఐఐటీస్ కానీ వెళ్ళాలి అంటే మీ పిల్లలకి సిబిఎస్ఈలోని ఎక్కువ ఫ్యూచర్ ఉన్నదండి. అందుకోసం సిబిఎస్ఈ ఈజ్ మచ్ బెటర్ దాన్ ఎనీ అదర్ బోర్డ్. అది తప్పకుండా రండి. మా ప్రిన్సిపల్ గారు ఉంటారు, ఆవిడ పేరు శారద గారు. ఆవిడని కలవండి, ఆవిడ మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అందిస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి రాధాకృష్ణ గారు. యాజ్ ఎ పేరెంట్గా పిల్లల కెరియర్ కోసం చాలా తపన పడుతూ కనిపిస్తారు మేడం చాలామంది పేరెంట్స్. ఎందుకంటే పిల్లలకి స్టార్టింగ్ స్టెప్ అది, అంటే ఎడ్యుకేషన్ అనేది, చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది స్టార్టింగ్ స్టెప్ కాబట్టి ఈ సమయంలో వాళ్ళు చాలా ఆలోచించి కన్ఫ్యూజన్లో ఉంటారు. అండ్ ఏ డెసిషన్ తీసుకోవాలన్నది వాళ్ళకి తెలియదు. సో మనం ఇలా ఒక లైవ్ షో కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటన్నదని వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. మేడం, ఇప్పుడు మన జైన్ హెరిటేజ్ కేంబ్రిడ్జ్ స్కూల్ది అడ్మిషన్స్ అనేవి ఎప్పటి నుంచి ఓపెన్ అయ్యి ఉన్నాయి? ప్రస్తుతానికి ప్రాసెస్ అవుతున్నాయా? ప్రస్తుతానికి ప్రాసెస్లో ఉన్నది. మేము జనవరి నుంచి అడ్మిషన్ స్టార్ట్ చేసాము. ఈ రోజు కూడా అడ్మిషన్స్ ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి ప్రీ ప్రైమరీలోని వీ కెన్ keep the admissions open up to August. So we are keeping it open and most of the time మాకు NRIs కూడా వస్తూ ఉంటారు అడ్మిషన్స్ కి. సో వాళ్ళు ఏమో జూలై తర్వాత మూవ్ అవుతూ ఉంటారు ఇండియాకి. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా వీ విల్ బీ గివింగ్ అన్ ఆపర్చునిటీ అనమాట మా స్కూల్లో. సో మనకి NRIs రావడం వల్లడానికి ఇప్పుడు అడ్మిషన్స్ అనేవి జూన్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే మేడం, అంటే ఇప్పుడు మన జైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయని మనకి అర్థమైంది మేడం. అంటే దీని తాలూకు అచీవ్మెంట్స్ ఒకసారి మా వ్యూవర్స్ కోసం తప్పకుండా నేను అది అచీవ్మెంట్స్ చెప్పే ముందర నేను మా జైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ముందర చెప్తాను. సో జైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నది 1990లో మేము ఎస్టాబ్లిష్ చేసామండి. అది మా చైర్మన్ గారి పేరు డాక్టర్ చంద్రాజ్ జైన్. అతను 1990లో ఒక మహావీర్ జైన్ కాలేజ్ అన్న దాంతో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1 yearలోని జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది బెంగళూరులో స్టార్ట్ చేశారు. నౌ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఇన్ 300 acres ఆఫ్ ల్యాండ్ అండ్ ఇట్ ఈస్ అక్రెడిటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 5 ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అకాడమిక్స్. ఓకే, దీంట్లోని ఒక 24 countries నుంచి స్టూడెంట్స్ వచ్చి మనకి చదువుకుంటున్నారు. నాకేంటంటే ఎక్కడైనా కూడా స్ట్రెంగ్త్ ఆఫ్ ద చైల్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వీక్నెస్ ఆఫ్ ద చైల్డ్ అన్న మోటోతోటి మేము వెళ్తాము. ఇది కాకుండా మేము MBA కాలేజెస్ పెట్టాము, BBM కాలేజెస్ పెట్టాము. మీకు ఇందాక చెప్పినట్టు మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, బయోటెక్నాలజీ కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పెట్టామంటే ప్రతి ఫీల్డ్లోని ఒక్కొక్కటి ఓపెన్ చేయడం వల్ల మీకు ఏం తెలుస్తుందంటే దట్ వీ బిలీవ్ ఇన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇప్పుడు అందరూ ఇంజనీర్సే అవ్వాలని లేదు, అందరూ డాక్టర్సే అవ్వాలని లేదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా ఐ హ్యావ్ టు గివ్ సొల్యూషన్ టు ఆల్ ద చిల్డ్రన్ హూ ఆర్ కమింగ్ టు మీ. ఆ మోటో తోటి మా చైర్మన్ గారు ఇన్ని వేరియస్ ఫీల్డ్స్లోనేమో ఓపెన్ చేశారన్నమాట. సో ఒక ఇంజనీరింగ్ దే ఉంటే మనకి మెడికల్ చదివే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అందరికి మంచి స్టడీస్ అందించాలనే ఒపీనియన్ తో పెట్టారు. ఇప్పుడు మాకు 1.5 years కి మా స్టూడెంట్ మా స్కూల్లో మా గ్రూప్ లో ఎంటర్ అయితే టిల్ ద పోస్ట్ డాక్టరల్స్ హీ కెన్ బీ విత్ అస్. అది ఆ ఆపర్చునిటీ అన్నది మాకు ఫ్రమ్ క్రేడిల్ టు కెరియర్ అన్నది మా మోటో అనమాట. దీనివల్ల ఇలా చేయడం వల్ల జైన్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అన్నది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్. దాంట్లోని రాబిన్ ఊతప్ప మా ప్రోడక్ట్, ఓకే, అండ్ మనీష్ శర్మ మా ప్రోడక్ట్, షీకా టండన్ మా ప్రోడక్ట్,
పంకజ్ అద్వానీ బిలియర్డ్స్లోని అతను మా ప్రోడక్ట్. సో ఇన్ స్పోర్ట్స్ ఫీల్డ్ వీ హ్యావ్ క్రియేటెడ్ సెలబ్రిటీస్, అండ్ నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్ ఫీల్డ్, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ number of celebrities, and achievements of other fields are not spoken much. కాకపోతే మేము ఎందుకు చెప్తున్నాం అంటే మాకు 48 ఇన్క్యుబేటెడ్ కంపెనీస్ అనేది ఉన్నాయి మాకు. ఇప్పుడు మా స్టూడెంట్స్ మా MBA చేసి అక్కడ పోస్ట్ డాక్టరల్ చేసి మా జైన్ యూనివర్సిటీలోని వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసుకోవాలి అంటే జైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ విల్ బి సపోర్టింగ్ దెమ్, అండ్ ఆల్రెడీ 48 ఇన్క్యుబేటెడ్ కంపెనీస్ ఆర్ రన్ అండర్ జైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. టు that extent we can create opportunities to the child, and these are our achievements. See, we don't speak achievements in terms of percentage, in terms of marks. We speak our achievements in terms of making people and making future leaders. సో జైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక వ్యక్తి బయటికి వెళ్తున్నాడు అంటే ఇంకా తను ఏదైనా ఫేస్ చేసేటట్టు మనం రెడీ చేస్తాం, అలా చేస్తాం. వీఆర్ మేకింగ్ ద చైల్డ్ రెడీ టు ఫేస్ ద వరల్డ్. See, we are focusing on the 21st century skills of the child, see, which is very, very essential now. యాక్చువల్లీ స్టడీస్ అంటే ఏదో చదివించారు పాస్ అయ్యారు అన్నట్టు కాకుండా ఒక మనిషి మన జైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వెళ్తున్నాడు అంటే హీ ఆర్ షీ ఆల్ రౌండర్ అయి ఉంటారు, ఆల్ రౌండర్ అంటారు. మేడం అంటే ఇది ఇప్పుడు మనకి జైన్ గ్రూప్ ఆఫ్ అచీవ్మెంట్స్ గురించి మనకి ఇప్పుడు చెప్తే ఇట్ వాస్ షాకింగ్ అనమాట. ఎందుకంటే ఒక్క గ్రూప్ కాదు, నాట్ ఓన్లీ స్కూల్స్ కాలేజెస్ కాదు, ప్రతి వాళ్ళకి మంచి చదువునివ్వాలనే ఒక రీజన్తో చాలా గ్రూప్స్ అనేది మనం స్టార్ట్ చేసాం. సో మేడం అంటే దీనికి ఇప్పుడు మనం అడ్మిషన్స్ ఓపెన్ అని చెప్పారు కదా ఇప్పుడు ప్రజెంట్, ఒకవేళ ఈ అడ్మిషన్స్ అన్నీ అయిపోతే ఎప్పటి నుంచి అనేది మనకి స్టడీస్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది? స్టడీస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి. మేము అడ్మిషన్స్ అవుతున్నాయి సైమల్టేనియస్గా. మాది ఆల్రెడీ నిన్నటి నుంచి మేము అకాడమిక్స్ అనేది స్టార్ట్ చేసేసాము. అయితే ఫస్ట్ 1 వీక్ మేము ఏం చేస్తామంటే విల్ ప్రిపేర్ ద చిల్డ్రన్ అనమాట. ఎగ్జాక్ట్గా ఫుల్ స్వింగ్లోని అకాడమిక్స్ అనేది జూలై 1 నుంచి మేము స్టార్ట్ చేస్తాము. అప్పుడు వాళ్ళకి అకాడమిక్ యాక్టివిటీస్ అనేది 7 periods ఉంటాయి. ఆ తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎవ్రీ డే 1 hour ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది ఉంటుంది ఎక్కడైనా. ఇప్పుడు మేము కాన్పూర్లోనైనా అవనండి, నాగ్పూర్లో అయినా అవనండి, బిలాస్పూర్ అయినా అవనండి, ఎక్కడైనా కూడా మాకు ఒక 7 periods అకాడమిక్స్, 1 period అనేది యాక్టివిటీస్ అనేది. ఇప్పుడు కిడ్స్ కూడా ఎక్కువ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మేడం. మేడం మీతో ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి నాకు, అవి క్లారిఫై చేసే ముందు మీతో మాట్లాడడానికి పేరెంట్ ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు చెప్పండి. నమస్తే సార్, మనతో పాటు లక్ష్మీరావు గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. జైన్ హెరిటేజ్ కేంబ్రిడ్జ్ స్కూల్ సార్, ఇక్కడ మనకు విశాఖపట్నంలోని స్వర్ణభారతి స్టేడియంకి డయాగ్నల్లీ ఆపోజిట్గా పెట్టాము సార్. ఇది లాస్ట్ ఇయర్ పెట్టాము. ఇది ఇట్ బిలాంగ్స్ టు జైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బేస్డ్ ఇన్ బెంగళూరు. ఓకే, మాకు ఒక 64 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్ అక్రాస్ ద కంట్రీ. ఇందులో CBSE ఆఫర్ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఇన్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ కరికులం కూడా మేము ఆఫర్ చేస్తాం సార్. అవును సార్. ఓకే ఓకే. ఏ క్లాస్లోనండి? 9th క్లాస్ అంటే వైజాగ్లో ఇంకా మేము 9th వరకు స్టార్ట్ చేయలేదు సార్. మేము ఇంకా లాస్ట్ ఇయరే పెట్టాము. ఇది టాడ్లర్స్ కానీ మొదలెట్టాము మేము, అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం అని మొదలెట్టాము. ఈ ఇయర్ కొంచెం హైయర్ క్లాసెస్ అంటే 5th వరకు స్టార్ట్ చేసాము. ఇది ఇట్ విల్ బి అప్గ్రేడెడ్ ఇన్ ఫ్యూచర్. యాజ్ ఆఫ్ నౌ వైజాగ్లోని మాకు 9th స్టాండర్డ్ లేదు సార్. కాకపోతే ఏంటంటే హైదరాబాద్లోని మిగతా బిలాస్పూర్, నాగ్పూర్, కాన్పూర్, ఔరంగాబాద్ వీటన్నిటి ప్లేసుల్లో కూడా అబౌవ్ 9th ఉన్నది సార్. తప్పకుండా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.